హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి మునగాకుతోటి పచ్చడి పెట్టాను. పచ్చడి ఎంత కమ్మగా ఉందంటే గిన్నె కూడా తుడుచుకొని తినే అంత కమ్మగా ఉంది. ఎవరైనా సరే ఇలా పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందులో మునగాకు అంటేనే చాలా పోషక విలువలు ఉంటాయి. అందులో మునగాకు కూర కానివ్వండి, లేదంటే మునగాకు పప్పు, మునగాకు ఏదైనా చట్నీ కానీ ఏదైనా మునగాకుతో తింటే చాలా మంచిది హెల్త్ కి. అలాంటిది ఇలా పచ్చడి పెట్టుకొని తిన్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎంత మంచి కూర వండి పెట్టినా కూడా మాకు మునగాకు చట్నీ కావాలి అని అడిగి పెట్టించుకొని తినే అంత కమ్మగా ఉంటుంది. దీనికి కావాల్సింది మునగాకు తీసుకొచ్చాను. మునగాకు చెట్టు నుండి ఎరగ తీసుకొచ్చిన తర్వాత 1-2 సార్లు బాగా జాడించండి వాటర్లో. మరిన్ని వాటర్ పోసి జాడించాలి. జాడిస్తేనే అందులో ఉన్న మట్టి అంతా కూడా పోయిద్ది. మట్టి దుమ్ము చాలా ఉంటుంది ఆకులకు పేరుకొని, ఎందుకంటే వర్షాలు అలా పట్టలేదు కాబట్టి. తీసుకొచ్చిన తర్వాత అదంతా కూడా క్లాత్ లో చుట్టి పెట్టాను. క్లాత్ లో చుట్టి పెట్టి అంటే నైట్ మొత్తం క్లాత్ లో చుట్టి పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాను. తీసింది దాన్ని అలా వదిలేస్తే ఆకు చాలా వరకు రాలుతుంది. కొంతవరకే ఆకు రాలింది. మొత్తం ఆకు రాలాలి అంటే క్లాత్ లో గట్టిగా చుట్టి గాలి తగలని చోట క్లాత్ ని తీసుకెళ్లి పెట్టాలి. అంటే క్లాత్ లో వేడి రావాలి. మనం ఏదన్నా ఆ క్లాత్ లో చుట్టి పెట్టి ఒక కవర్ లో పెట్టామనుకోండి, అది వేడయ్యి ఆకు మొత్తం రాలిపోయింది. అప్పుడు మనం చేయబెట్టి దూసిపోయాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇలానే సగమే రాలిద్ది. అసలు మనం చేయబెట్టే పని లేకుండా ఉండాలంటే మాత్రం క్లాత్ లో చుట్టి ఒక కవర్ లో పెట్టి పెడితే చాలు. లేదంటే ఎక్కడన్నా పెట్టి దాని మీద ఒక గిన్నె కానీ బొచ్చె కానీ బోర్లు ఇచ్చినా కూడా వేడి వస్తుంది. అలా చేసుకోవచ్చు. మా ఇంట్లోకి గాలి బాగా వస్తుంది. గాలి బాగా వస్తుంది కాబట్టి విండో దగ్గరే మంచం వాల్సి మంచం మీద క్లాత్ ఆరబెట్టాను. అంటే ఎండ తగలకుండా బయట గాలికే అది ఆరిపోయేటట్టు చేశాను. బాగా ఆరిపోయింది. ఆరిపోయి మెత్తగా దూదిలాగా వచ్చింది. చూడండి ఎలా పట్టుకుంటే చూడండి, మెత్తగా దూదిలాగా దగ్గరకు వచ్చింది. వాటర్ అంటూ ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా ఆరిపోయింది. అలా ఆరిపోవాలి. దీన్ని నేను ఉదయం 10 గంటలకు అలా మొత్తం దూసి క్లాత్ మీద పెట్టి సాయంత్రానికి తీసి మళ్ళీ నేను పచ్చడి పెడుతున్నాను. అంత టైం ఉంటేనే అది బాగా ఆరిపోయింది. మనకి ఏపేటప్పుడు కూడా చాలా త్వరగా ఏగిద్ది. ఆకంతా దూసి పోసిన తర్వాత దాంట్లో ఇంకా చిన్న చిన్న పుల్లలు లాంటివి కొమ్మలు లాంటివి అవన్నీ ఉంటే అవన్నీ కూడా ఏరేసుకోవాలి. లేదంటే తినేటప్పుడు ఏరి కుప్ప పెడతా ఉంటారు. అలా వస్తే బాగోదు. మొత్తం నాకు హాఫ్ కేజీ అయింది. మొత్తం అదంతా కూడా వేస్ట్ అంతా తీసేసిన తర్వాత టమాటాలు మాత్రం కేజీ, 1 కేజీ టమాటా, హాఫ్ కేజీ వచ్చేసి మునగాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాను. ఒక దాని మీద మునగాకు వేపుతున్నాను, ఇంకొక దాని మీద టమాటాలు కేజీ టమాటాలు సన్న ముక్కలు కట్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసా. పక్క బాండీలో ఏం చేశానంటే ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టి నేను టమాటాలు కట్ చేసుకుంటా వదిలేసాను. అది వేడవుతుంది కదా అని మర్చిపోయాను. అసలు విషయం మర్చిపోయాను. మనం ఏదైనా తాలింపు పెట్టేటప్పుడు తాలింపులో మనం కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసినప్పుడు చిట్టపట అని ఒక్కసారిగా ఆయిల్ పైకి లేస్తుంది కదా. అసలు ఆ విషయం మర్చిపోయి, ఇది ఆకన్న విషయం మర్చిపోయి గబక్కన వేసాను. వేసేసరికి అది ఏమైందంటే ఒక్కసారిగా చిట్టపట అని పైకి లేచింది ఆయిల్ అంతా కూడా. అలాంటి మిస్టేక్ చేయకండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కోసారి మర్చిపోతా ఉంటాం. అది మామూలుగా ఆకు ఆయిల్లో పడితే చిటపటాన్ని పైకి లేస్తున్న విషయం గుర్తు రాలేదు నాకు. గుర్తు రాక వేసాను. వేస్తే ఒకసారిగా పైకి లేచి ఆయిల్ కానీ ఆ పక్కన ఆకు అంతా కూడా పడిపోయింది. ఎవరైనా సరే ఇలా వేయకండి. ముందు ఆకు వేసిన తర్వాతనే ఆయిల్ వేసుకోండి. అప్పుడు అలా చిటపటాన్ని పైకి లెగవకుండా ఉంటది. ఇప్పుడు టమాటాలన్నీ కూడా సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టాను కదా, ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపి దీని మీద మూత పెట్టి ఒక ½ గంట కనుక వదిలేసామంటే మెత్తగా ఉడుకుతాయి. మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుని కూడా బాగా ఫ్రై చేసి పెట్టాను. మునగాకంతా కూడా బాగా ఫ్రై అయింది. ఫ్రై అవటం అంటే మరి పట్టుకుంటే అలా మెత్తగా ఆ టైం రాదులే. బాగా ఫ్రై అయింది. కనిపిస్తుంది కదా, ఇంత బాగా ఫ్రై చేసి ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి దాన్ని పక్కన పెట్టేసి దీని ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికినిగి దీంట్లో వాటర్ కనిపిస్తుంది. వాటర్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాటర్ కొంచెం ఉండాలి. ఇప్పుడు మనం కారం వేస్తాము, అలానే మునగాకు వేస్తాం కాబట్టి మళ్ళీ గట్టిగా అయిపోతే చట్నీ బాగోదు తినడానికి కానీ చూడటానికి కానీ ఏదైనా. దీన్ని ఇప్పుడు బాగా కలిపితే ముక్కలన్నీ కూడా బాగా గుజ్జు అయిపోతున్నాయి. చూడటానికి ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా ఉడికినాయి కాబట్టి బాగా కలుపుతుంటే గుజ్జు అయిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆపేస్తున్నా. స్టవ్ ఆపేసిన తర్వాత దీంట్లో చింతపండు వేయాలి. చింతపండులో ఏమన్నా ఇసుక మట్టి అలాంటివి కూడా ఉంటాయి. అది కొంచెం చింతపండు మంచిది తీసుకొచ్చుకోండి. ఈకలు తోకలు గింజలు అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా తీసేయండి. తీసి ఏరుకొని శుభ్రం చేసుకున్నాక చింతపండు వేస్తున్నా. చింతపండు కూడా మీకు కనిపించడం కోసం నేను ఇలా పట్టుకొని చూపిస్తున్న బాల్ లాగా 100 గ్రాముల చింతపండు ఉంది. 100 గ్రాముల చింతపండు స్టవ్ ఆపిన తర్వాతనే వేడి మీదనే పెట్టాను. ఎందుకంటే చింతపండు కొంచెం మెత్తబడాలి కాబట్టి. చింతపండు అందులో ఇప్పుడు దాకా వాటర్ కనిపించింది కదా, చింతపండు ఆ వాటర్ లాగేస్తే కొంచెం లూజుగా ఉన్నప్పుడే చింతపండు పెట్టేసా.
చింతపండు పెట్టిన తర్వాత అది మొత్తం కూడా ఒక్కసారి కలిపి దీన్ని మళ్ళీ ఇప్పుడు కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత దీంట్లో ఉప్పు తీస్తున్నా. చల్లారిన తర్వాతనే ఉప్పు తీసుకుంటున్నా. ఉప్పు వచ్చేసి అంటే గిద్ద అంటే మీకు కొలతలు తెలియట్లేదు కాబట్టి 100 గ్రాములు ఉప్పు వచ్చేసి 100 గ్రాముల కన్నా కొంచెం ఉంటది. ఉప్పు వచ్చేసి కారం కూడా సేమే పోస్తున్నా. రెండు అంటే కారం కొంచెం వెయిట్ తక్కువ ఉంటది, ఉప్పు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి రెండు వెయిట్ పరంగా చూస్తే రెండు ఈక్వల్ గానే ఉంటాయి. గ్లాస్ పరంగా చూస్తేనేమో కొంచెం ఎగస్ట్రా పోస్తున్నా కారం. ఉప్పు కారం మీరు తగినంత తీసుకోండి. మీరు ఎంత తినగలరో అంత తీసుకోండి. నేను మాత్రం ఒక 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారము, 100 గ్రాములు చింతపండు పోసా. 3 ఈక్వల్ గానే ఉన్నాయి. చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, కారం 100 గ్రాములు మొత్తం పోసిన తర్వాత బాగా కలపాలి. మొత్తం ఎక్కడ ఏం లేకుండా అంటే కారం ఎక్కడ పొడి కనిపించకుండా మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని బాగా కలిపాను. కలిపిన దాన్ని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు జార్లోకి వెల్లుల్లి తీసుకుంటున్నా. వెల్లుల్లి కూడా 100 గ్రాములు వెల్లుల్లి ఉన్నాయి. అంటే 100 గ్రాములు వెల్లుల్లి పొట్టు తీస్తే వచ్చిన పాయలు అవి. ఇవి జార్లో వేసిన తర్వాత దీంట్లోకి జీలకర్ర వేస్తున్నా. మామూలుగా అయితే జీలకర్ర మెంతులు ఏపి కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నా. ఇది కూడా టేస్ట్ బాగుంటది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆకంతా కూడా మిక్సీ జార్లో తీసుకుంటున్నా. ఆకు మిక్సీ జార్లో తీసుకొని రెండు రౌండ్లు అదంటే కొంచెం మొత్తం బాగా మెరిగేదాకానే తిప్పాను. ఎంత తిప్పినా కూడా అదేం పొడిలాగా రాలేదు, అలానే పేస్ట్ లాగా ఏం రాలేదు. పొడి పొడిగా బాగానే వచ్చింది. అంటే ఆకంతా కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చింది. చిన్న చిన్న ముక్కల్లాగా వస్తే తినేటప్పుడు బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా చేశాను. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇదంతా కూడా మిక్సీ జార్లో తీసుకుంటున్నా. మిక్సీ జార్లో తీసుకునేటప్పుడు చింతపండు మెదగాలి బాగా. చింతపండు నానినా కూడా బాగా మెత్తగా మెదగాలి. మెదిగితేనే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం నాకు 4 జార్లో ఏమైంది 4 ట్రిప్పులు వేసి దాంట్లో వేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపాలి. చాలా టైం తీసుకుంది కలపటం. ఎందుకంటే ప్రతి ఆకు పచ్చళ్ళలో కలవాలి. అలా అంత టైం పట్టింది. అంటే బాగా చాలా సేపు కలిపాను. బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఇంతాక వెల్లుల్లి అంతా కూడా మిక్సీలో వేసాం కదా, వెల్లుల్లి జీలకర్ర అది కూడా వేసి కలుపుతున్నాను. మొత్తం బాగా కలిపిన తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఆకు నేను చాలా లేత మునగాకు తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెట్లకి ఏమి అంత ముదురాకు లేదు కాబట్టి లేతాకు తీసుకున్నా. ముదురాకైనా కూడా బాగానే ఉంటుంది. లేతాకైనా బాగానే ఉంటుంది. ముదురాకు అయితే బాగుంటుంది, లేదు లేతాకని కాదు. నేను పెట్టిన పచ్చడి మాత్రం లేతాకు, అంతే లేత మునగాకు. ఇదంతా కూడా కలపటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది గుర్తుంచుకొని కలుపుకోండి. బాగా కలిపితేనే ఆకంతా కూడా బాగా కలిసి చట్నీ టేస్ట్ వస్తాయి. నాకైతే మినిమం ఒక 15-16 నిమిషాలు అయితే పట్టింది. అంత టైం కలిపాను నేను. కలపటం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు చూశాను. ఉప్పు చూస్తే ఉప్పు సరిపోయింది. కానీ చేతిలో వేసుకొని ఉప్పు చూస్తే సరిపోయింది. అయినా కూడా రైస్లో వేసుకొని చూస్తే ఎలా ఉంటుందని కొంచెం రైస్లో కూడా కలుపుకొని తిని చూశాను. మనం ఏదైనా ఉప్పు అయినా కారమైనా ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోవడానికి ఉంటుంది, తర్వాత వేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఏది చూస్తే నాకు పర్ఫెక్ట్గా ఉప్పు కారం చింతపండు మనం వేసిన అన్ని కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దీంట్లో తాలింపు పెడుతున్నాను. తాలింపు ఆవాలు కొంచెం, అలానే పచ్చిపప్పు, ఇక్కడ మెంతులు వేసాను. మెంతులు ఎందుకు వేసాను తెలుసా? చట్నీలో తర్వాత అవన్నీ కూడా బాగా మాగి చాలా టేస్ట్ వచ్చింది. మెంతి పొడి పోయకుండా నేను మెంతులు వేసాను. మెంతులు వేసి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీ కూడా దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న ఒక మిస్టేక్, ఎండుమిర్చి వేసేటప్పుడు ఎండుమిర్చిని ముందే వేసుకోకండి. ముందు వేసుకుంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు నాకు కూడా ఇంకా కొంచెం కలర్ మారింది. ఇంత నల్లగా అయిపోతే చూడటానికి బాగోదు. తర్వాత లేటుగా వేసుకుంటే అంత ఎక్కువ కలర్ మారకుండా ఉంటుంది. ఇది మొత్తం వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి అంటే ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన పని లేదు, కానీ ఆయిల్లో కలిసేంత వరకే స్టవ్ మీద ఉంచాను. మొత్తం బాగా కలిసింది అనుకున్న తర్వాత స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత వేరే గాజు సీసాలు కానీ లేదంటే గాజు బౌల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లా, లేదు బయట ఉంచుకున్న పర్లా. మీకు పచ్చడి చెడిపోయింది అన్న ఆలోచన ఏమి అవసరంలా, నిలవ ఉంటుంది. 2-3 నెలలైనా నిలవ ఉంటుంది, 4 నెలలైనా నిలవ ఉంటుంది. కానీ అంత టైం ఏమి ఉండదు కదా, అయిపోయింది లోపలనే నిలవ ఉండాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ మారదు, టేస్ట్ మారదు, చాలా బాగుంటుంది. 6 నెలలు ఉంచుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందులో చెడిపోవటానికి అంటూ ఏం లేదు. ఆయిల్ నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అది కూడా పల్లీల ఆయిలే వేసుకున్నాను. పల్లీల ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది వాడకండి. వాడితే అది మళ్ళీ అంత టేస్ట్ ఉండదు. ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అన్నా కూడా స్మెల్ వస్తాయి.
ఇదండి మన వీడియో. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.